సుదీర్ఘ కాలంగా న్యాయం కోసం పోరాడుతున్న అయేషా మీరా తల్లిదండ్రులు నేడు సీబీఐ జడ్జి ముందు భోరున విలిపించారు. అరణ్య రోదనలాగా మిగిలిపోయింది మా పోరాటం, మాకు ఎప్పటికీ న్యాయం జరగదా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జి సమక్షంలో అయేషా మీరా అస్థికలను తల్లిదండ్రులకు అప్పగించగా ఆ దృశ్యం చూపరులను కలిచివేసింది. ఇంతమంది జడ్జీలు ఉండి కూడా మాకు చేసిన న్యాయమేంటని వారు నిలదీశారు. ఈ అస్థికలను తీసుకెళ్లి మేమేం చేయాలని, నిందితులను శిక్షించడంలో ఎందుకు విఫలమయ్యారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో ఏళ్లుగా విచారణలు జరుగుతున్నా అసలైన దోషులు బయటకు రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురిని కోల్పోయి న్యాయస్థానాల చుట్టూ తిరగడమే తమకు మిగిలిందని వారు వాపోయారు. మా పాప బాడీ పార్ట్స్ ని ఇస్తూ సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తుందండి భారతదేశం. రాజ్యాంగంలో ఎక్కడుందండి? ఈ విధంగా ఉందండి. మా పాప 2007లో చనిపోతే ఆమెకి సంబంధించినటువంటి ఏ ఆధారాలు లేవని చెప్పారు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులకి, ధనవంతులకు మాత్రమే న్యాయం ఉంటుంది, సామాన్య మానవులకి, మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగదని చెప్పి ఇప్పుడు ఈ కేసు ద్వారా తెలుస్తుంది.